ఈ డివైడెడ్ బై ఎక్కడ వస్తుందో చూడండి. ఈక్వల్ తర్వాత 6, 15, 8, 10 అనేది రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉన్నాయి. మనకు డివైడెడ్ బై సింబల్ పర్ఫెక్ట్ కట్ అవ్వాలి. ఓకే చూద్దాం. డివైడెడ్ బై ఇంటూ అనేది మైనస్, డివైడెడ్ బై అంటే ప్లస్, ప్లస్ అంటే డివైడెడ్ బై. ఇది మనకు లాజిక్ పాయింట్. ప్లస్ ఉన్నప్పుడల్లా మనం అప్లై చేయాలి. ఓకే చూద్దాం. ప్లస్ ఇది ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఇక 20 డివైడెడ్ బై సింబల్ రాసుకోవచ్చు ప్లస్ అంటే. కాబట్టి దీన్ని 20/16 రాయొచ్చు. ఇది కంప్లీట్గా క్యాన్సల్ అవుతుందా అంటే క్యాన్సల్ అవ్వట్లేదు. ఏదో క్యాన్సల్ అవుతుంది. 4తో 4 5 4 4 మళ్ళీ ఏం మిగిలిపోయింది? 5/4 మిగిలిపోయింది. కాబట్టి 5/4 మిగిలిపోయింది. కాబట్టి మరి కంప్లీట్ క్యాన్సల్ అయిందా? కంప్లీట్గా క్యాన్సల్ అయితేనే మనకి రౌండ్ ఫిగర్ వాల్యూస్ అనేది మన పాయింట్స్ లేకుండా ఆన్సర్ వస్తాయి. కాబట్టి ఈ 5/4 కంప్లీట్ క్యాన్సల్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం డివైడ్ బై క్యాన్సల్ కానప్పుడు ముందరైనా కానీ తర్వాతైనా కానీ ఇంటూ సింబల్ ఉండాలి, డినామినేటర్ మల్టిపుల్ ఉండాలిగా. ఓకే చూద్దాం. ఇక్కడ ఇంటూ సింబల్, ఇంటూ అంటే మైనస్, అంటే దీని ముందర సింబల్ మైనస్ ఉంది, తర్వాత సింబల్ వచ్చే అవకాశమే లేదు. అంటే ఇది కంప్లీట్గా క్యాన్సల్ అవ్వదు. మనకు ఆన్సర్ డెసిమల్ పాయింట్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి చెక్ చేయకుండానే ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ ఆప్షన్ ప్లస్ సింబల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని డివైడెడ్ బై రాస్తున్నా. 3/5 3/5 కంప్లీట్ క్యాన్సల్ అవ్వదు. ముందర మైనస్ మీన్స్ ఇంటూ. ఓకే మైనస్ మీన్స్ ఇంటూ. ఓకే ఇంటూ మీన్స్ మైనస్. ఓకే కంప్లీట్ క్యాన్సల్ అవ్వట్లేదు. కానీ మనకు ఏదైతే డినామినేటర్ ఉందో డినామినేటర్ మల్టిపుల్ ఉండాలిగా. ఓకే ముందర ఇంటూ లేదు కానీ తర్వాత ఇంటూ లేదు కానీ ముందర ఇంటూ ఉంది. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 8, 10, ఓకే 3. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఇంటూ 3/5, ఇక్కడ 6 ఈక్వల్ టు 8. ఓకే డివైడెడ్ బై మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ ఇంటూ మీన్స్ మైనస్. ఓకే ఇది వాడిచిన వాల్యూ. దీనికి 8కి సమానం అవ్వాలంట. 5 1s 5 2s. ఓకే 8 ప్లస్ 2 3s 6 minus 6 equal to 8 plus 8 plus 6 minus 6 cancel. Therefore answer 8 minus 8. Okay 8 equal to 8 కాబట్టి second option is a perfect right answer.